హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు గుల్ల చైన్స్ అంటే నేను ఎక్కువగా తాళి చైన్లకు కానివ్వండి, మంగళసూత్ర చైన్స్కి, అలాగే జెంట్స్ వాడటం కోసమైనా జనరల్గా ఎక్కువగా ఎప్పుడు సాలిడ్ చైన్స్ ప్రిఫర్ చేస్తుంటాను. గుల్ల చైన్లు అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకంటే తాళి చైన్ అనేటప్పటికీ 365 డేస్ మనకి 24 అవర్స్ రెగ్యులర్గా వాడే వస్తువు కాబట్టి కంఫర్ట్తో పాటుగా డ్యూరబిలిటీ చూస్తూ సాలిడ్ చైన్కి ఒక ఓట్ వేస్తూ ఉంటాం, ఎక్కువగా ఒక ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. బట్ ఈరోజు నేను ఒక 2 గుల్ల చైన్స్ చూపించబోతున్నానండి. ఈ చైన్స్ యాక్చువల్గా ఇందులో ఒకటి పాత మోడలే, రెగ్యులర్గా చేసే మోడలే, ఒకటి కొత్తగా క్రియేట్ చేసిన మోడల్. రెండు కూడాను గుల్ల చైన్లు అయినప్పటికీ మీకు లో వెయిట్లో బాగా గ్రాండ్గా కనపడేలాగా, అట్ ద సేమ్ టైం కొంచెం గట్టితనం కూడా ఉంది అనిపించి ఈ 2 చైన్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఓ 20 గ్రామ్స్లో తాళి చైన్ కావాలి అనుకునే వాళ్ళ కోసం, అలాగే ఈవెన్ జెంట్స్కి కూడానండి ఓ 20 గ్రామ్స్లో మెడలో కొంచెం కనపడేలాగా చైన్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి 2 బెస్ట్ చైన్స్ చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న చైన్స్, ఇందులో మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. నేను ఇలా మీకు చూపించి చెప్తూ ఉంటే మీకు ఆర్నమెంట్ కనపడదు. ఆ షార్ట్స్లోనే మీకు ఆర్నమెంట్ క్లోజ్ పిక్స్ ఉన్న దగ్గరే మీరు ఆర్నమెంట్ చూడగలుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే చేయగలుగుతాను ఇలాగా. సో ఫస్ట్ మీకు ఈ చైన్ చూపిస్తానండి. ఇది బాల్ చైన్ అండి. బాల్ చుట్టూ ఒక తీగని అల్లుతూ, లోపల బాల్ ఉంటుంది, పైన తీగలు అల్లుతూ ఒక ఫ్యాన్సీ డిజైన్ లాగా. ఇది చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. మీకు అటు మంగళసూత్ర చైన్కి కానివ్వండి, ఇటు జెంట్స్ వేసుకోవడానికి కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఫుల్ లెంగ్త్ 26 ఇంచెస్ చైన్ ఇది. జస్ట్ 20 గ్రామ్స్లో 26 ఇంచెస్ చైన్ అండి. చక్కటి బడ్జెట్, అట్ ద సేమ్ టైం బాల్ రావటం వల్ల, ఎక్కువ డిజైన్ లేకపోవటం వల్ల, గుల్లబాలే అప్పుడే మీకు ఈ లా వచ్చింది చైన్ 20 గ్రామ్స్లో. అదే సాలిడ్లో చేసామనుకోండి, ఈ చైన్ 26 ఇంచెస్ ఇంత లావు రావాలంటే మినిమం 40 గ్రామ్స్ పెట్టాలి. సో ఇది బాల్ చైన్ వచ్చి డిజైన్ తీసుకోవటం వల్ల ఫుల్లీ హ్యాండ్మేడ్ చైన్ అండి. అందువల్ల మీకు డ్యూరబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మిషన్ చైన్ అయితే మనం ఆలోచించక్కర్లేదండి, దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, నేను వీడియో కూడా చేసేవాడిని కాదు. హ్యాండ్మేడ్ చైన్ అవటం వల్ల 20 గ్రామ్స్ అయినప్పటికీ, గుల్ల చైన్ అయినప్పటికీ డ్యూరబిలిటీ బాగుంటుంది, చక్కగా వాడుకోవచ్చు. మంగళసూత్ర చైన్స్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి. అలాగే ఇంకో చైన్ చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇది కొత్త మోడల్ అండి. నేను చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో ఒక కొత్త చైన్ చూపించబోతున్నాను ఈరోజు అని. ఇది ఈ మధ్య క్రియేట్ చేసిన ఒక కొత్త చైన్ అండి. అంటే డ్యూయల్ డిజైన్. మీకు ఈ లింక్స్ దగ్గర ఒక దగ్గర, ఇక్కడ వేరే డిజైన్ ఇస్తూ, ఇది కూడా సేమ్ చూసారా ఎంత లావుగా ఉందో. 20 గ్రామ్స్ చాలా గ్రాండ్గా కనపడుతుందండి. సూత్రం చైన్కి పనికి వస్తుంది, అలాగే జెంట్స్ వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది. 20 గ్రామ్స్లో 26 ఇంచెస్ అండి. అగైన్ ఇది ఫుల్ లెంగ్త్ మంగళసూత్ర చైన్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా దీనికి మనం బాహుబలి అని చైన్ అని పేరు పెట్టడం జరిగిందండి. జనరల్గా మార్కెట్లో చైన్స్ అనేటప్పటికీ వాటిని గుర్తుపట్టడమే పెద్ద సమస్య. ఇన్ని సంవత్సరాలు ఉన్న మాకు కూడా కొన్ని చైన్స్ గుర్తుపట్టలేము. ఎందుకంటే మీకు ఇండియా వైడ్గా, ఎస్పెషల్లీ కోయంబత్తూరులో చైన్స్ అంటే తమిళనాడు కోయంబత్తూరు అండి, అక్కడే మొదలైంది ఈ ఆరిజిన్ చైన్స్. హ్యాండ్మేడ్ చైన్స్ తయారు చేయడం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితంగా ఎప్పుడైనా కానివ్వండి, కోయంబత్తూరు ఫేమస్ అనమాట. అక్కడ తయారైన డిజైను, అక్కడ ఆ ఫినిషింగు చాలా సంవత్సరాలు మనకు అది ఎక్కడ తయారయ్యేది కాదు ఆ విధంగా. బట్ ఇప్పుడు మనం ఇక్కడ లోకల్గా కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ చైన్ ఏదైతే ఉందో, దీని ఎస్పెషల్లీ ఇది మనవాళ్ళు చేసిన చైనేనండి. తెలుగు స్వర్ణకారులు తయారు చేసిన చైన్. అలాగే చక్కటి మన తెలుగు సినిమా హీరోల సినిమా పేర్లు పెట్టడం అనేది ఆ కోయంబత్తూరు నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన సాంప్రదాయమే. భాష రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దాదాపు నాకు తెలుసు 30 సంవత్సరాలు అయిందేమో. సో అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక చైన్ క్రియేట్ చేసి ఆ భాష, రజనీకాంత్ గారి ఆ సినిమా భాష అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత బాల్ భాష అని దానికి 2 వైపులా బాల్స్ అంటించి బాల్ భాష అని నామకరణం చేశారు. అలాగే చంద్రముఖి,
ఇవన్నీ రజనీకాంత్ సినిమాలు ఎస్పెషల్లీ ఆ రజనీకాంత్ గారి సినిమాల పేర్లు చైన్స్కి పెట్టడం కొత్త డిజైన్ క్రియేట్ అయినప్పుడు అది ఒక సంప్రదాయం తమిళనాడులో, కోయంబత్తూరులో ఎస్పెషల్లీ. సో అదే సాంప్రదాయాన్ని బహుశా మనవారు కూడా కొనసాగించినట్టున్నారు. దీనికి బాహుబలి అని నామకరణం చేశారండి మన ప్రభాస్ గారి సినిమా. సో ఆ విధంగా చక్కటి చైన్ చాలా బాగుందండి. నిజంగానే బాహుబలి అనే పేరు ఎలా పెట్టారో కానీ నేనైతే పెట్టలేదండి, కేవలం తెలుసుకున్నాను పెట్టారని. సో అలాగే అంత హెవీగా ప్రభాస్ కటౌట్ ఎలా ఉంటుంది, ఈ చైన్ కూడా అలా ఉందండి. అంత హెవీగా అంత బ్యూటిఫుల్గా ఉంది. బహుశా అందుకే ఈ విధంగా పేరు పెట్టారేమో అనిపిస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ చైన్స్ అండి రెండు కూడాను. మీకు మంచి బడ్జెట్లో పర్టికులర్గా ఒక 20 గ్రామ్స్లో అందరూ 40 గ్రామ్స్ చైన్ ఎఫోర్డ్ చేయలేని వారి కోసం 20 గ్రామ్స్ బడ్జెట్లో తాళి చైన్ గ్రాండ్గా ఉండాలి, కొంచెం డ్యూరబిలిటీ, కనీసం 4-5 సంవత్సరాలు వాడుకోవాలి అన్నప్పుడు మంచి చైన్స్ అండి. ఎస్పెషల్లీ జెంట్స్కి కూడా ఈ గుల్ల చైన్స్ ఎక్కువగా జెంట్స్ వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. నేను సజెస్ట్ చేస్తాను కూడా, మీకు జెంట్స్కి గుల్ల చైన్ అయినా పనిచేస్తుంది. తాళి చైన్ అనేటప్పటికి జనరల్గా ఎందుకు సజెస్ట్ చేయను అంటే, గుల్ల చైన్లు నేను రెగ్యులర్గా వాడాలి, 365 డేస్ 24 అవర్స్ వాడుతూ ఉంటారు తాళి చైన్లు. సో ఆ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల గుల్ల చైన్లు సజెస్ట్ చేయను అనమాట జనరల్గా. బట్ ఈ చైన్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి. ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ రెండు కూడాను, కొత్త డిజైన్స్. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.